ప్రభు నందు ప్రియులారా, మనం ఒక కీర్తన పాడుకుందాము. కీర్తన పుస్తకం నుండి యాభై 54వ కీర్తన పాడుకుందాము. కీర్తన పుస్తకం నుండి 54వ కీర్తన పాడుకుందాం. నా యేసు ఆత్మ సూర్యుడా, నీవున్న రాత్రి కమ్మదు, నాయాత్మలోని వీపుడు వాసించి పాయకుండుమి. నేను నిద్రించు వేళలో నాకు అభయమీయుము. నేలేచి పని చేయగా నా యుద్ధ నుండు రక్షక, నా తోడా రాత్రి బాగళ్ళు నీవుండి నాడి పెంచుము. నీవు నాతో లేకుండినన్ జీవింపచావ జాలను. నేడు నీ దివ్య వాక్యము విని నా పాపులెల్లరిన్ క్షమించి గుణ పారచి నీ మందలోకి చేర్చుము. రోగిని స్వస్థ పారచి బీదలను పోషించుమి. దుఃఖించు వారి దుఃఖము బాపి ఆనందమీయుము. నా యేసు ఆత్మ సూర్యుడా, నీవున్న రాత్రి కమ్మదు, నాయాత్మలోని వీపుడు వాసించి పాయకుండుమి. 55వ కీర్తన కూడా పాడుకుందాము. ప్రొద్దుగ్రుంకుచున్నది సాధనాంగుచున్నది, ఆకాశంబు దివ్వేలు లోకమున్ వెల్గింపగా స్తుతించుడి. శుద్ధ 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 సర్వేశుడా, ఏదరాక సంభులు సాన్నుతించుచున్నవి సర్వోన్నత. జీవితాంత మందునా
నీ విచిత్ర జ్యోతులన్ చూచుచుండగానుమా కీవసాంగు నీ కృపన్ నిత్యోదయం శుద్ధ 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 సర్వేశుడా ఈదరాక సందులు సాన్నుతించుచున్నవి సర్వోన్నత నిన్ను కోరు వారము నాన్ను తేస నీదరిన్ మాము చేర్చుకోముని విమునిచ సౌఖ్యము స్తోత్రం నీకు శుద్ధ 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 సర్వేశుడా ఈదరాక సంగులు సాన్నుతించుచున్నవి సర్వోన్నత. ఈ లైట్స్ ఆన్ చేస్తే ప్రభు నందు ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 7 వరకు చదువుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఈ ఉదయకాలం నుండి మమ్మల్ని కాపాడిన దేవుడు, సాయంకాలం మరలా నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము. అనేక మంది కుటుంబాల్లో వారు ప్రభువా ఇదిగో నీ వాక్యం చెంతకు చేరి ఉన్నారు. నీ సన్నిధి మాతో ఉంచిన దేవా నీకు వందనాలు. మమ్మను ఆదరించి బలపరచు నీ పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ మాతో ఉంచావు, నీకు వందనాలు. మరి ఈ సమయంలో నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి, మమ్మను బలపరచండి. అలాగే నీ వాక్యాన్ని మేము యోగ్యమైన మంచి మనసుతో అంగీకరించడం వల్ల మేము ఫలించగలం. అలాంటి యోగ్యతలోనికి మమ్మల్ని నడిపించండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియులారా, మరి ఈ దినం మరలా సాయంకాలం మీరందరూ కూడా లైవ్లోనికి వచ్చి ఉన్నారు. అందరూ తమ తమ గృహాల దగ్గర నుండి
దేవుని వాక్యం వినగలుగుతున్నారు. దేవునికి వందనాలు. మరి శీతాకాలం మరి వైరస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే అమెరికా ఇతర దేశాల్లో కూడా మరణాలు ఎక్కువగానే సంభవిస్తున్నాయి. దాని అర్థం ఏమిటంటే ఈ కరోనా వైరస్ ఇంకా విపరీతంగా అది వ్యాప్తికి అవకాశమైన కాలం ఇది అని అర్థమవుతుంది. జనాలు కూడా ఆ భయము విడిచి మరి ఏం జరుగుతుందో తెలియకుండానే విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. అది మంచిది కాదు. కట్టుబాట్లలో ఉండాలి. శుభ్రమైన మాస్కులు ఎప్పటికప్పుడు ధరించాలి. హ్యాండ్ వాష్లు చేసుకోవాలి. ఏం ముట్టుకున్నా చేతులు కడుక్కోవాలి ఆ సబ్బుతో. ఒక 20 సెకండ్ల కన్నా తక్కువ కాకుండా చేతులు శుభ్రంగా రుద్ది కడుక్కోవాలి. అలాగే మీ మాస్కుల్ని ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి, ఉతుక్కుంటూ ఉండాలి. శుభ్రమైన మాస్కులు కట్టుకోవాలి. గుంపులు ఉన్న దగ్గరికి వెళ్ళకూడదు. గుంపులుగా ఎవరున్నారో అక్కడికి వెళ్ళకూడదు. వ్యర్థమైన పనుల కోసం తిరగకూడదు. అర్థమైందా? ఇది జాగ్రత్తగా ఉంటే రాబోయే కాలంలో మరణాలు తగ్గుతాయి. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గి మరణాలు తగ్గుతాయి. లేదంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఒకసారి అది ముట్టి రెండోసారి తలెత్తిందంటే ఇంకా దాని పరిస్థితి విపరీతంగా ఉంటుంది ఒకరిలో. అందుకని ఇంతకుముందు పాజిటివ్ వచ్చిన వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఎక్కువగా వృద్ధులైన వాళ్ళు, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు చనిపోతున్నారు. పాజిటివ్ రాగానే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు చనిపోతున్నారు. ఎందుకు అంటే అజాగ్రత్తగా ఉండకూడదు. మరి దేవుని కృప ఉంటే మరి అది కాపాడుతుంది. అది మర్చిపోకూడదు. మరి ఇకపోతే ఈ కరోనా వైరస్ అది వ్యాప్తి చెందుతుంది కాబట్టి మనం క్రిస్మస్ కార్యక్రమాలు మరి చాలా తగ్గించేయడం జరిగింది. ఇంతకు ముందులాగా మనం చేయలేము. కరోనా వైరస్కి మనం వ్యాప్తికి అవకాశం ఇవ్వకుండానే కట్టుబాట్లతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి. అందుకని మీరు ఇంటి దగ్గర ఉన్నా సరే చక్కగా క్రిస్మస్ ఆచరిస్తారు. ఆరాధన జరుగుతుంది. క్రిస్మస్ ఆరాధన 2 పూట్ల జరగవచ్చు, 3 పూటలు జరగవచ్చు. కానీ ఏ సంబరాలు చేసుకున్నా ఇంటికే పరిమితం అవ్వాలి. మీ చుట్టాలని వాళ్ళని ఇళ్ళకి పిలుచుకున్నారా మీ పని అయిపోద్ది. అలాంటివి ఏం చేయకండి. మీ ఇళ్ళ దగ్గరికి ఎవరు పిలుచుకోకూడదు. ఎవరింట్లో వాళ్ళే ఉండాలి. ఆ చుట్టాలు స్నేహితులని పిలిచారా మందనే మరి ఇక అంతే. అలాంటిది చేయకండి. అలాగే శుభ్రమైన ఆహారం వండుకోండి. కానీ ఇక అనవసరమైనవి తినకండి. శుభ్రమైన ఆహారం వండుకోవాలి తప్ప వ్యర్థమైనవి తినకూడదు. ఇవి నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు చాలా జాగ్రత్తగా అందరినీ హెచ్చరించి ఆరోగ్యాలు కాపాడుతూ నిలబెట్టాం. ఇంతవరకు ఏం అవ్వలేదు కదా. ఇలా తిరిగేద్దాం విచ్చలవిడిగా అనుకుంటే ఇక నుంచి మరి ఊహించని పరిస్థితులు తలెత్తుతాయి. అందుకని జాగ్రత్తగా ఉండండి. మరి చాలామంది ఏంటంటే కక్కుర్తనం ప్రదర్శిస్తారు. అలాంటివి చేయకండి. అందుకే నేను క్యారల్స్ తప్పించాను. క్యారల్స్ ఉండవని చెప్పాను. కొంతమంది చేస్తారు క్యారల్స్, అది మంచిది కాదు. మీరు కరోనా వ్యాప్తికి సహకరించినట్లు లెక్క. ఎవరైనా ఇళ్లల్లోనే క్యారల్స్, లైవ్ ద్వారా క్యారల్స్ జరగాలి. మీ ఇండ్లు చక్కగా అలంకరించుకోండి. శుభ్రంగా
అలంకరించి ముస్తాబు చేసుకొని కొత్త బట్టలు కొనుక్కొని వేసుకోండి, పర్వాలేదు. ఇంట్లో కేకులు వండుకోండి. ఇంకేం వండుకుంటారు మీరు? మీరు వండుకోదగిన మీ వంటలన్నీ వండుకోండి, తినండి. కానీ బయట మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అది మీరు గమనించవలసింది. మరి మన కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అనేది నేను చెప్తాను. అలాగే జరుగుతాయి. ఎందుకంటే సండే స్కూల్ క్రిస్మస్ కూడా ఉండకపోవచ్చు, కానీ అది ఎలా చేయాలన్నది కూడా ఆలోచనలో ఉన్నా. వస్తే 100 మంది పిల్లలు వస్తారు, అయితే వాళ్ళని కంట్రోల్ చేసేది ఎలాగా అన్నది కూడా వస్తుంది. అందుకని ఆలోచించి వచ్చే వారానికల్లా ప్రోగ్రామ్స్ ఒక కొలిక్కి తెద్దాం, ఒక కొలిక్కి. అయితే వాచ్నట్ సర్వీస్ డిసెంబర్ 31వ తారీఖు రాత్రిది ఎవరింటి దగ్గర వాళ్ళే లైవ్ పెట్టుకుని చూస్తారు. ఇలాగా సెల్లో మీరు పెట్టుకుని లైవ్ మీరు చూడవచ్చు. ఇంకా పెద్ద స్క్రీన్ వేసుకోగలిగిన వాళ్ళకి కూడా మంచి అవకాశం. పెద్ద స్క్రీన్ ఉంటే పెద్ద టీవీ, ఎల్ఈడి టీవీ ఉంటే దాంట్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. చక్కగా ఎక్కువ మంది చూడవచ్చు. ఇది మీరు చేయవలసిన పని. అలాగే క్రమముగా రండి, క్రమముగా వచ్చి పాల్గొనాలని కోరుతూ ఉన్నాను. ఆదివారం 9:30 నుంచి 11 గంటల వరకు ఒకటి జరిగితే 11:30 నుంచి 1 గంట వరకు 1 గంటన్నర వరకు ఇంకొక ఆరాధన జరుగుతుంది. 2తో ముగించేస్తాం. ఎక్కువ మంది వచ్చారనుకోండి, పైన కూర్చుంటారు. ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళు పైన కూడా స్పీకర్ ఉంటుంది. అవసరమైతే ఈ స్క్రీన్లో చూస్తారు పైన. అలాగా పెడతాం. చూద్దాం. క్రిస్మస్ కూడా ఎక్కువ మంది వస్తారు కనుక ఒకే ఆరాధన పైన కింద జరగచ్చు, జనం నిండిపోతే. కనుక ఇవి గ్రామాల్లో ఉన్నవారు గమనించండి. మరి దూర ప్రాంతాన్ని ఉన్నవారు ఈ లైవ్లోనే క్రిస్మస్ ఆరాధన తిలకించండి, పాల్గొనండి. మరి దేవుని వాక్యం వినడానికి మనం సిద్ధపడదాం. సమయం 7:22 అవుతుంది కదా. మిగతా సమయాన్ని మన వాక్యం కోసం తీసుకుందాం. ప్రియులారా, నేను ఈ దినం గలతీ పత్రిక నుంచి చదివిన దాంట్లో నుంచి ఒక వాక్యం చూడండి. 4వ వచనం, 4వ అధ్యాయము 4వ వచనం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి అన్న మాటలు పౌలు గలతీ పత్రికలో వ్రాయడం జరిగింది. కాలము పరిపూర్ణం అవటము ఏమిటి? ఆయన స్త్రీ యందు పుట్టి, ఆది కాండంలో మనం చూస్తాం కదా, ఆ యొక్క సర్పము అపవాదితో అంటాడు దేవుడు, స్త్రీ సంతానానికి నీ సంతానమునకు ఏంటి కలుగుతుంది? వైరము కలుగుతుంది, యుద్ధం, విరోధం. స్త్రీ సంతానము అంటే ఒక యేసు ప్రభువే. ఎందుకంటే చరిత్ర అంతట్లో చూస్తే పురుషుడితో సంబంధం లేకుండా పరిశుద్ధుడిగా స్త్రీ అందే గర్భమందు వచ్చినవాడు ఒక యేసు ప్రభువే ఉంటాడు. అందుకని అక్కడ పురుషుడు అన్న ప్రమేయమే లేదు. కనుక యేసు ప్రభు ఏ సంతానం అని పిలువబడతాడంటే స్త్రీ సంతానం అని పిలువబడతాడు.
ఇది ఆదికాండములో ముందే దేవుడు చెప్పాడండి. దేవుడికి అన్నీ తెలుసు. దేవుడికి అన్నీ తెలుసు. కాలము పరిపూర్ణమయ్యేసరికి ఏ జనాంగం ఎప్పుడు ఎక్కడ ఉంటారు, ఆదాము మొదలుకొని ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి ఎన్ని జనాంగాలు ఎలా వెళ్తారు, ఇవన్నీ దేవుడికి తెలుసు. కనుక కన్యక కాలము పరిపూర్ణమయ్యే నాటికి ఈ కన్యక దేవుని దృష్టిలోనే ఉంది. ఆదాము గర్భములో అనేక గర్భములు దాటి ఏ సమయానికి ఆ కన్యక రావాలో ఆ సమయానికి భూమి మీదకి వచ్చింది. కనుక కాలము పరిపూర్ణం అవటం, దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకు అంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుట కొరకు, విమోచించుట కొరకు. చూసారా, మరి యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ఈ లోకములో శరీరధారి అయి వచ్చాడు. ఆదాము మొదలుకొని ఎన్ని తరాలయ్యింది, ఎన్ని సంవత్సరాలయ్యిందో చూస్తే ఆ సంవత్సరం అప్పటికి కాలము పరిపూర్ణమైంది. అంటే దాని అర్థం ఏంటంటే, మరి యేసు ప్రభు ఆదాము ఎప్పుడైతే పాపంలో పడ్డాడో అప్పుడు ఎవరి గర్భాన్ని ఆయన వస్తాడండి? రావడానికి అవకాశం లేదు. ఉందా? హవ్వమ్మ గర్భంలో రావడానికి అస్సలు అవకాశం లేదు. ఇక అక్కడి నుంచి అబ్రహామా, సారా ఎవరు కాదు. ఒకవేళ ఆయన ఇంకొక రీతిగా రావడానికి అవకాశం లేదు. కనుక ఈ తరాలు, జనాంగాలు కొంత వెళ్ళాలి. ఏ జనాంగంలో ఆయన ఏ కన్యక ద్వారా ఈ లోకానికి రావాలని నిర్ణయించుకున్నాడో ఆ కన్యక పరిశుద్ధురాలు. అప్పుడు ఆ సమయానికి దేవుడు తన కుమారుని పంపించడం మొదలుపెట్టాడు. ఆదాముకి ఇచ్చిన వాగ్దానం మర్చిపోలేదు దేవుడు. ఆదాముకి ఇచ్చిన వాగ్దానం మర్చిపోలేదు. ఓ ఆదామా, ఆదాము కూడా చెప్పాడు, ఇదిగో స్త్రీ సంతానమున పుట్టినవాడు నీ జనాంగం అంతటినీ విమోచిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ బలి విమోచన ఆదాము కూడా గమనించారా? అందుకే యేసు ప్రభు యొక్క మరణము శిలువ మీద జరగగానే ఆదాము మొదలుకొని యేసు ప్రభు వరకు ఉన్న భక్తులందరినీ ఆయన ఏం చేశాడంటే పాతాళంలోకి వెళ్ళి ఆ చెరగా పట్టుకుని పరదేశకి వెళ్ళిపోయాడు. అంతవరకు ఈ విమోచన కార్యం జరిగేటంత వరకు వాళ్ళు ఎక్కడున్నారన్నమాట? చెరలో ఉన్నారు. చెరలో ఉంటే ఈ యేసు ప్రభు ఎప్పుడైతే వాగ్దానం చేయబడిన కుమారుడిగా ఈ లోకంలో జన్మించాడో ఆయన చెరగా పట్టుకుని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి యేసు ప్రభు తర్వాత ఆయన విశ్వసించిన వారు, యేసు ప్రభుకు ముందుగా ఆదాము లాంటి వాడు దేవుని కుమారుని మెస్సియా మమ్మల్ని విమోచించేటటువంటి బలిపశువుగా వస్తాడని ఎవరైతే విశ్వసించారో వారికి ఈ రక్షణలో పాలు పంపులు వచ్చాయి. అందుకని ఆదాము దగ్గర ఈ బల్యార్పణ కార్యానికి అవకాశం లేదు. కానీ కొంతకాలం అయ్యాక యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. కాలము పరిపూర్ణం అవటము అంటే దాని అర్థం ఏంటంటే ప్రవక్తలందరూ కూడా దీని గురించి చెప్పారు. ప్రవక్తలందరూ కూడా దేవుడు పంపించాడు. ప్రవక్తలు బోధించారు. ఈ విమోచన కార్యాన్ని విశ్వసించమని చెప్పారు. అనేక సాదృశ్యాలుగా యేసు ప్రభు యొక్క బలి కార్యాన్ని సూచించారు. అనేక మంది విశ్వసించారు, మెస్సియాను విశ్వసించారు. మెస్సియా వచ్చినప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకొని విశ్వసించారు. కనుక మమ్మును కూడా నీ వచ్చినప్పుడు చెరలో ఉన్న మమ్మల్ని నువ్వు పరదేశకు పట్టిపో అన్న ప్రార్థన కూడా చేసుకుని ఉంటారు.
అలా చేసుకున్న వారందరినీ కూడా ప్రభు చెరలోకి పట్టిపోయాడు. తన బల్యార్పణ కార్యం ఎప్పుడైతే సంపూర్తి చేశాడో చెరలో ఉన్నటువంటి వారిని పరదేశకు పట్టుకుని వెళ్ళాడు. మరి అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చే నాటికి ప్రపంచమంతా సిద్ధపడిందండి మెస్సియా రాక కోసం. ప్రపంచమంతా ఒక యూదులను పక్కన పెడితే అన్యులందరూ సిద్ధపడ్డారు. గమనించారా? అన్య గ్రంథాల్లో కూడా మెస్సియా రాక కోసం వ్రాయబడి ఉంది. భారతదేశంలో ఉన్న గ్రంథాల్లో కూడా యజ్ఞ పశువైన మెస్సియా గురించి వ్రాయబడి ఉంది. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి దేవుణ్ణి అన్వేషించే వాళ్ళందరూ కూడా ఈ మెస్సియా కొరకు కనిపెట్టారు. ఇతర దేశాల్లో ఉన్న వారందరూ సిద్ధపడ్డారు. గ్రీకులు సిద్ధపడ్డారు. గ్రీకులు లోగోస్ అన్నారు, వాక్యము అన్నారు. దాని అర్థం వాక్యము, ఆది యందు వాక్యము ఉండెను. లోగోస్ అంటే దాని అర్థం ఏంటంటే వాక్యం ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా వస్తాడు అని గ్రీకులు సిద్ధపడ్డారు. ఆ సిద్ధపాటును చక్కగా యోహాను తన సువార్తలో తన పత్రికలో వివరించాడు. మరి అంతేకాదు, ఈ హెబ్రీలో ఉన్నటువంటి గ్రంథాలు ప్రవచనాలన్నీ కూడా హెబ్రీ మన పాత నిబంధన ఉంది కదా ఇప్పుడు, అది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే నాటికి హెబ్రీ నుండి గ్రీకులోనికి తర్జుమా చేయబడింది. ఎందుకు అంటే ఇప్పుడు ఇంగ్లీషు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా అందరూ ఎలా వాడుతున్నారో అప్పట్లో ఇంగ్లీష్ కాదు, గ్రీకు వాడేవారు. ఎక్కడికి వెళ్ళినా గ్రీకు. సైన్స్ కానీ ఫిలాసఫీ కానీ ఇతర శాస్త్రాలు కానీ గ్రీకులో వ్రాయబడ్డాయండి. అందుకే ఈరోజు సైన్స్ అంతా కూడా గ్రీకు మాటలతో ఉంటుంది. గ్రీకు మాటలు ఉంటాయి. ఇప్పుడు ఆప్థల్మాలజీ అన్నారు. ఆప్థల్మాలజీ అంటే ఏంటండి? ఆప్థల్మాలజీ అంటే కంటికి సంబంధించిందని గ్రీక్ వర్డ్, అది ఇంగ్లీష్ కాదు. ఇంగ్లీష్లో ఐ అంటారు. కనుక ఇలాగా గ్రీకు పదాలన్నీ ఎక్కడ చూసినా, కార్డియా అంటే గుండెకి సంబంధించింది, అది గ్రీకు పదమే. కనుక పూర్వకాలం ప్రపంచవ్యాప్తంగా గ్రీక్ అన్నది ఇంగ్లీష్ ఎలాగుందో అలాగా స్ప్రెడ్ అయి ఉంది. అందుకని సువార్త వ్యాప్తికి ఈ లాంగ్వేజ్ చాలా అవసరము. అందుకని ఏమైందంటే ఈ బైబుల్ పాత నిబంధన అంతా కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు హిబ్రూ నుండి గ్రీకులోనికి ఆయన వ్రాయించాడు. మరి గ్రీకులు ఈ బైబిల్ యొక్క గొప్పతనాన్ని గుర్తించి గ్రీకు భాషలోనికి తర్జుమా చేయించుకున్నారు. అప్పుడు 72 మంది ఈ పండితులు తర్జుమా చేశారు. ఇలాగా ఈ భాషలోకి రావడం వల్ల అనేక మందికి దేవుని యొక్క ఆ ప్రణాళికలు, దేవుని అద్భుతమైన ఉద్దేశాలు బయలుపడ్డాయి. ఇదే సమయంలో చూసారా, యేసు ప్రభువును చూడడానికి తూర్పు దేశం నుండి పర్షియన్లు, అలాగే అరబ్ నుంచి అరేబియన్లు, అలాగే ఆఫ్రికా నుంచి ఆఫ్రికా వాళ్ళు, సిరియా నుంచి, ఇలాగా వివిధ దేశాల నుంచి అనేక మంది వారి మతాలలో నుంచి యేసు ప్రభువుని తెలుసుకున్నారు. రాజు పుడతాడు. పర్షియన్స్ వాళ్ళ యొక్క గ్రంథంలో ఒక మహారాజు పుట్టినప్పుడు ఒక ప్రత్యేకంగా నక్షత్రం ఒకటి ఉదయించును అని కూడా వ్రాయబడి ఉంది. అది ఇక్కడ హిబ్రూ గ్రంథాల్లో ఉంది కనుక వారు ఆ మహారాజును వెతుక్కుంటూ అన్యులందరూ వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. అంటే కాలము సంపూర్ణమైంది అంటే లోకాన్ని దేవుడు సిద్ధపరిచాడు. క్రమక్రమముగా లోకాన్ని సిద్ధపరిచాడు. అలాగనే ఇంకా యేసు ప్రభు కాలము నాటికి, పౌలు సువార్త ప్రకటించే కాలము నాటికి రోమన్స్ చక్కని రోడ్లు వేశారండి వారి రాజ్యం అంతా.
రోడ్లు, ఓడరేవులు అభివృద్ధి చేశారు. ఈ రోడ్లు, ఓడరేవులు తర్వాత కాలంలో సువార్త ప్రకటనకు అనేక చోట్లకు వెళ్ళడానికి ఎంతో సహాయపడ్డాయి. పౌలు ఓడలో ప్రయాణం చేశాడు, మిషనరీ ప్రయాణాలు. పౌలు మాత్రమే కాదు, ఇతర క్రైస్తవ విశ్వాసులు వారు ప్రయాణాలు చేసుకోవడానికి ఎంతో సహకరించింది. మరి ఇలాగిన కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు అక్కడి నుంచి 2000 సంవత్సరాల్లో ఇది ఇంకా అభివృద్ధి చేశాడు దేవుడు. అది ఎంతవరకు అంటే చూడండి, ఈరోజు యేసుక్రీస్తు అనే నామము ధరించి మనం ఇక్కడ కూర్చున్నాం. అంటే వెలుగులోనికి వచ్చాము అని గమనించాలి. చూసారా, ఒక వెలుగు ఉంది, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది అని యోహాను వాడతాడు. ఆ వెలుగు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు ప్రపంచం అంతటినీ వెలిగించింది. ప్రపంచమంతా కూడా యేసును తమ రక్షకునిగా అంగీకరిస్తున్నారు. ప్రపంచమంతా కూడా క్రిస్మస్ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు? క్రిస్మస్ అంటే యేసుప్రభు రాకని చెప్పాం కదా. ఈ గూగుల్లో ఇంటర్నెట్లో చూస్తే క్రిస్మస్ వికీపీడియా అని తెలుగులో, మీకు తెలుగులో మీరు చూసుకోండి, అందులో చక్కగా అన్నాడు. అక్కడ ఏమన్నాడంటే 25వ తారీఖు జన్మదినం అని కాదు, కానీ 25వ తారీఖు యేసు ప్రభు యొక్క రాకను గుర్తు చేసుకుంటూ ఆయన రెండవ రాకడకు క్రైస్తవ ప్రపంచమంతా సిద్ధపడే ఒక పండుగ అని అందులో స్పష్టంగా ఇచ్చాడండి. ఇంకోటి ఏమన్నాడంటే, క్రైస్తవ విశ్వాసులకు యేసు ప్రభుని అంగీకరించే వాళ్ళకి అది ఒక మతపరమైన పండుగ అన్నాడు. మతపరమైందంటే వాళ్ళ భాషలో, కానీ విశ్వాసుల భాషలో ఏంటంటే ఇది విశ్వాసులకు ఆత్మ సంబంధమైన ఫెస్టివల్. మరి ఇతరులకు ఏమిటి అంటే ఇది మిగతా వాళ్ళందరికీ కూడా సాంస్కృతిక పరమైన పండుగ అన్నాడు. అన్ని మతస్థులకి, అన్ని దేశాలకు వాళ్ళు ఎలా తీసుకుంటారంటే ఇంకా యేసు ప్రభువును తమ హృదయాల్లోకి చేర్చుకొనలేదు కనుక అందులో ఏం రాశాడంటే వీళ్ళు కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందుకని ఇది సాంస్కృతిక పరమైన పండగ ప్రపంచవ్యాప్తంగా అన్నారు. ఇలాంటి పండగ చేసుకునేది ఒక క్రిస్మస్సేనండి, మరేం కాదు. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా చేసుకునేది. గతంలో క్రిస్మస్ స్టార్ అనేది ఒక క్రైస్తవులు వేసుకునేవారు, క్రిస్మస్ స్టార్. నేను వచ్చే నాటికి సోంపేటలో స్టారే లేదు క్రిస్మస్ రోజున. ఒక ఐ హాస్పిటల్ దగ్గర మాత్రం ఒక వెదురు పుల్లలతో చేసిన స్టార్ ఒకటి తగిలించేవారు, మిగతా ఎక్కడ ఉండేది కాదు. క్రైస్తవ గృహాల మీద కూడా ఉండేది కాదండి. మరి ఏం నేర్చుకున్నారో ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళకి మిషనరీ పాపం అదేం చెప్పలేనట్టుంది. వాళ్ళు కూడా వేసుకోలేదు, ఒక సీరియల్ బల్బులు కూడా వేసుకోలేదండి. అయితే ఎందుకు అంటే వాళ్ళకి ఒక భయం ఉండేదిలేండి. ఇలాగ బహిరంగ క్రైస్తవులుగా బయటపడిపోకూడదు అనుకున్న వాళ్ళు రహస్యంగానే ఉన్నారు, అందుకే ఏ స్టార్ వేసుకోలేదు. అలాగని చర్చిని కూడా చీకటిలోనే ఉంచారు. చీకటిలో ఆ చర్చి మొత్తం నాచు పట్టేసి ఉంది, నల్లగా నాచు పట్టేసి నల్లగా ఉంది. దాన్ని నాచు కూడా గోకే నాదుడు లేడు, అలాగుండేది. ఆఖరికి అప్పుడు సీరియల్ బల్బులు అని ఉండేవి. ఒక సెట్కి 5 రూపాయలు తీసుకునేవాడు రోజుకి అద్దె. కనీసం అవన్నా వేయండిరా బాబు అంటే వేయలే. 4 సెట్లు వేసాడు అనుకోండి, ఏదో కాస్త వెలుతురు కోసం ఒక 20 రూపాయలు రోజుకి. 24వ తారీఖు వేస్తారు, 25వ తారీఖు వేస్తారు, ఒక 40 రూపాయలు. అవి కూడా వేసేవారు కాదండి. అయితే ఇదేటి ఎలా ఉందనేసి నేనే ఏం చేశానంటే నా దగ్గర ఉన్నంత వరకు డబ్బులు ఉపయోగించి వెల్డింగ్ షాప్కి వెళ్ళి ఆడ కూర్చొని ఒక డిజైన్ ఇచ్చి ఈ రకంగా నీవు స్టార్ చేయరా బాబు అని చెప్పాను. ఒక సన్నటి ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని
చక్కగా డిజైన్ ప్రకారం అతడు ఆ రాడ్స్తో స్టార్ ఆకారంలో అంటించాడు. దాన్ని ఇంటికి తెచ్చి పేపర్లు కొని తెచ్చి దానికి అంటించి లోపల ఒక బల్బు పెట్టి అప్పుడు వేశాను. అది మొట్టమొదటి ఫోటో తీసామండి. ఆ ఫోటో ఉంది, చర్చిలో పెట్టి వేసినప్పుడు చాలా చక్కగా వెలగటం అందరిలో ఒక ఆశ్చర్యం కలిగించింది. ఆశ్చర్యంగా దాని వైపు చూడడం మొదలుపెట్టారు. గమనించారా? ఆ స్టారే ఇప్పుడు ఇక్కడ పెట్టాను చూసారా వెనకాల. అప్పుడు ఎల్లో కలర్లో పెట్టాం పేపరు, మీరు చూస్తున్నారా? ఇప్పుడు బ్లూ కలర్లో పెట్టాం. ఈ స్టార్ యొక్క వయస్సు నేను ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పని చేస్తున్నానో అన్ని సంవత్సరాలు ఉంది. అది అప్పుడు మీరు చూసుండ్రు. మీరు ఎవరు లేరు కదా, అప్పుడు ఉన్నారా? పుట్టలేదు కదా. మీరు అప్పుడు అది చూసుండ్రు. తర్వాత మధ్యలో చూశారు. అయితే మన పిల్లలకి చెప్పేవాడిని, ప్రతి సంవత్సరం దాని ఆ కాగితాలన్నీ తీసి కొత్త కాగితాలు అంటించండి రా బాబు అంటే బాగానే ఇంట్రెస్ట్గా చేశారు, కానీ మధ్యలో దాన్ని వదిలేశారు. మన పిల్లలకి ఇంట్రెస్ట్ పోయింది అనుకున్నా. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ మార్కెట్లో రెడీమేడ్ స్టార్లు, అట్టతో చేసిన స్టార్లు కొనుక్కోవడం మొదలుపెట్టారు. అవి అందుబాటులోకి వచ్చాయి. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చూడండి, నేను క్రిస్మస్ టైంలో గతసారి ఆ కారులో ప్రయాణం చేస్తూ అటు వైజాగ్ నుంచి అటు తుని ఈ ప్రాంతాలన్నీ తిరిగా. నేను స్పీకర్గా వాక్యం అందించడానికి ఆయా ప్రాంతాలకు పిలువబడినప్పుడు క్రిస్మస్ టైంలో వెళ్తున్నప్పుడు కారులో కానీ ట్రైన్లో కానీ వెళ్తున్నప్పుడు ఎన్నో స్టార్స్ కనబడుతూ ఉండేవి. మధ్య మధ్యలో ఎక్కడైనా ఒక హోటల్ దగ్గర ఆగినప్పుడు ఆ హోటల్లో కూడా స్టార్ పెట్టారు. ఏమిటా అంటే వాళ్ళు ఏమన్నారంటే, క్రిస్మస్ పండుగ మాకు కూడా, మేము క్రైస్తవులుగా అవ్వలేదు కానీ మాది కూడా క్రిస్మస్, అందుకే స్టార్ పెట్టుకున్నాం, హోటల్కి అందరూ వస్తారు కాబట్టి మేము స్టార్ పెట్టామన్నారు. అలాగే ఇంకో షాప్ వాళ్ళు కూడా స్టార్ పెట్టారు, బట్టలు కొట్టేవాళ్ళు స్టార్ పెట్టారు, షోరూమ్ వాళ్ళు స్టార్ పెట్టారు. ఏమిటంటే క్రిస్మస్ పండుగ కదా అన్నారు. అంటే మొత్తం మీద ప్రపంచమంతా కూడా యేసు జననాన్ని లేకపోతే ఆయన రాకను సూచిస్తూ ఒక స్టార్ వెలిసింది. అది బైబిల్లో చెప్పబడింది. జ్ఞానులు ఆ స్టార్ను చూసి, ఆ నక్షత్రాన్ని చూచి యెరూషలేము ప్రయాణమై వెళ్ళారు, యేసు ప్రభుని చూచి ఆరాధించారు. కనుక ఈరోజు అన్ని చోట్ల దాన్ని గుర్తు చేసుకుంటూ స్టార్స్ పెట్టారు. అందుకని ఇది ఒక్క క్రైస్తవులకే పండగ కాదండి. ప్రపంచం ఏమంటుందంటే ఇది ఇంటర్నేషనల్గా ప్రజలందరి పండగ అని చెప్పింది. ఈ ప్రజలందరి పండగ అని తెలుసుకోవడానికి ఎంతకాలం పట్టింది చూడండి. మానవ హృదయాలు సిద్ధపడడానికి ఎంతకాలం పట్టింది? ఇప్పటికీ అందరు తెలుసుకున్నారు. ఆ విషయం మొట్టమొదట పొలములో గొర్రెల మందలను కాచుకుంటున్న కాపరులకు దేవదూత చెప్పాడు. ఇదిగో సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియచేయుచున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నాడు. స్టార్టింగ్లో ఏమన్నాడంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు, ఏమన్నాడు? ప్రజలందరికీ అన్నాడు. ప్రజలందరూ అంటే భూమి మీద ఉన్న ప్రజలందరూ అని. ఆ వార్త ఇప్పటికి ఏమైంది చూసారా? ప్రపంచమంతా, ఈ గ్లోబ్ అంతా కూడా ఈ క్రిస్మస్, ఈ శుభకరమైన సందేశం మా కోసం కూడా అని గుర్తించారు. మరి క్రిస్మస్ అని స్టార్ వారి గుమ్మముల్లో వారి పరిసరాల్లో వేసుకున్న వాళ్ళు మరుసటి సంవత్సరం వచ్చేసరికి లేదు ఆ యేసు ప్రభు మా కోసం కూడా వచ్చాడు కాబట్టి ఆయన మా హృదయాల్లోకి అంగీకరిస్తున్నాము అని మళ్ళీ చర్చికి వచ్చేవాళ్ళు చాలామంది. అలాగే వచ్చారు కదా మీరు, అవునా కదా? చెప్పండి. గతంలో చర్చికి రాలేదు, మరి చర్చికి వచ్చారు. కనుక ఒక స్టార్ వేసుకోవడంతోనే పరిమితం కాలేదు, కానీ యేసు ప్రభువును తమ హృదయాల్లో రక్షకునిగా స్వీకరించి ఇదిగో ప్రజలందరికీ అని పరలోకం నుంచి ప్రకటించబడినటువంటి శుభవార్త ఈరోజు అందరిది అయిపోయింది. అందుకని మీరు అందరూ స్టార్ వేసుకున్నారా లేదా?
వేసుకున్నారా? వేసుకున్నారా? అందరూ వేసుకున్నారు, బాబులో వేయలేదు. కరెంట్ ఖర్చు అయిపోద్దట. రేపేస్తావా? ఇలాగా అందరూ మీ స్టార్స్ మీ గృహాల మీద వెలగాలి. ఇంక రేపేంటి, అయిపోయింది డిసెంబర్ 10, ఇంకా డిసెంబర్ రాలేదు నీకు. 1వ తారీఖు నుంచే మీరు చూపించాలి మంత్. ఈ మంత్ ఒక ప్రత్యేకత వేయాలి. వేసి మీరు ప్రకటన చేయాలి, యేసు ప్రభు లోకరక్షకుడు అన్నది ఈ స్టార్ ప్రకటిస్తూ ఉంది. యేసు లోకానికి వెలుగుగా వచ్చాడు. ఈరోజు ఆ వెలుగులో మేమున్నాము. ఎంత గొప్ప సంగతి అండి! ఈరోజు ఈ కొత్తగా వెలిగించబడిన దివ్యుల్లాగా మీరు ఇక్కడ ఉన్నారు లేదా? గతంలో బాప్తిసం పొంది, ప్రభుని నమ్ముకుని బాప్తిసం పొంది, ఇదిగో దేవుని సన్నిధిలో స్థిరపడి దేవుని కొరకు నూతనంగా వెలిగించబడిన క్రొవ్వొత్తుల్లాగా మీరు దేవుని మందిరంలో స్థిరపడ్డారు. మీ గృహాల్లో మీ కుటుంబాలన్నీ ప్రభు కొరకు ప్రకాశించే క్రొవ్వొత్తుల్లాగా స్థిరపడ్డారు. చూసారా? అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన లోకరక్షకుడు. నేడు మన ప్రభువు మన హృదయాలలో ఆయన ఉన్నాడు. గమనించారా? అందుకని ఈ దేవాలయం తిరిగి రివైవ్ అయిన తర్వాత చూడండి, చక్కని విశాలమైన హాల్తో దేవాలయం నిర్మించబడింది. తొలి రోజుల్లో అయితే ఒక చిన్న దేవాలయం కట్టి ఉంచారు ఇక్కడ. అందులో కూడా కూడుకునేవాళ్ళు, అందరూ వచ్చారు, కూడుకునేవాళ్ళు. అంతకుముందు అయితే కొద్ది కుటుంబాలు ఉండేవి. నేను వచ్చినప్పుడు కేవలం 22 ఇళ్ళు మాత్రమే ఉండేవి. 22 ఇళ్ళు మాత్రమే ఉండేవి. అందులో రికార్డెడ్ క్రిస్టియన్స్ ఒకటో రెండో ఫ్యామిలీస్ ఉండే, అంతకన్నా ఎక్కువ ఉండే కాదు రికార్డెడ్ క్రిస్టియన్స్. మిగతా వాళ్ళు అందరూ కూడా ఈ నామకార్థ క్రైస్తవులే. పైకి భక్తి, పైకి క్రైస్తవ్యం ధరించుకున్న వారే కానీ లోపల మాత్రం లేని వాళ్ళే. ఈ 22 కుటుంబాలు ఆ ఫస్ట్ డైరీలో వాళ్ళ పేర్లన్నీ రాసుకున్నా. వాళ్ళ పేర్లన్నీ రాసుకున్నాక ఇంకా మీకు చూపిస్తాను. ఆ టైంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జనాభా లెక్కల యొక్క లిస్టు కూడా నా దగ్గర ఉందండి. ఆ టైంలో మీకు అవసరమైతే చూపిస్తాను రేపు. అందులో ఎంతమంది క్రైస్తవులుగా నమోదై ఉన్నారన్న సంగతి కూడా నేను తీసుకున్నా. కనుక చాలా తక్కువ మంది ఉండేవారు. అక్కడి నుంచి వీళ్ళు 22 కుటుంబాల వాళ్ళు ఎక్కడెక్కడికో చెదిరిపోయారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది కుటుంబాల్లో ఎవరు లేకుండా వెళ్ళిపోయారు. ఇక ఉన్న వాళ్ళల్లా తప్పిపోయిన వాళ్ళు ఇలాగుండేవి. కానీ ఈరోజు దేవుడు ఆలయాన్ని పెద్దదిగా చేశాడు. ప్రార్థనా మందిరముగా దీన్ని ప్రతిష్ఠించాడు. ఎంత పెద్ద దేవాలయం చూడండి, ఎంత పెద్ద దేవాలయం. ఇది ఎవరి కార్యం? దేవుడి కార్యమని స్పష్టం అవుతుంది కదా. దేవుడు చేసిన కార్యమని, మానవ కార్యం కాదు. దేవుడి కార్యాలు అలాగుంటాయి. ఎంత అద్భుతమైన దేవాలయం, మెగా కన్స్ట్రక్షన్. ఏ మిషనరీ కట్టాడండి ఇలాంటిది? చెప్పమానండి, ఏ మిషనరీ కట్టాడు? ఇక్కడ కట్టబడింది చిన్న దేవాలయం. ఈ పెద్ద హాల్లో అది 4వ వంతు దేవాలయం. ఈ పెద్ద హాల్ ఉంది కదా, అందులో దీన్ని 4 వంతులు చేస్తే ఎంత ఉంటుందో అంత ఉండేది. చూసారా? ఈరోజు ఎంత విశాలంగా ఉంది. చాలా పెద్ద విశాలమైన పొడవాటి హాలు, వెడల్పాటి హాలు. ఈ హాల్లో మీరందరూ ఉన్నారు. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా మేము క్రైస్తవ దేవాలయంలో ఉంటాము, నూతనంగా కట్టబడిన దేవాలయంలో ఆరాధిస్తామని ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదు. కానీ అందుకే యేసు ప్రభు మనలను వెతుక్కుంటూ వచ్చాడు, మనలను వెలిగించాడు. ఇది ఎంత ఒకసారి మీరు సరిగ్గా ఆలోచించుకున్నారో లేదో కానీ చాలా ఆశ్చర్యకరమైన కార్యం, ఆశ్చర్యకరమైన కార్యం.
ఇలాగున ప్రపంచము యేసు ప్రభు మొదటి రాకడకు సిద్ధపడిన తర్వాతనే ఆయన వచ్చాడు. మొదటి రాకడకు ప్రపంచమంతా సిద్ధపడిందని అవగానే దేవుడు తన కుమారుని పంపించాడు. ఇప్పుడు రెండవ రాకడకు ప్రపంచమంతా రెడీ అనుకున్నప్పుడు రెండవ రాకడలో ఆయన వస్తాడు. తన సంఘాన్ని పట్టుకుని వెళ్తాడు. సిద్ధపడి ఉన్న సంఘాన్ని పట్టుకుని వెళ్తాడు. ఇది అందుకని కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు మన ప్రభువైన యేసు రెండవ రాకడలో మళ్ళా వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు. అయితే లోకం సిద్ధపడుతుందేమో కానీ నువ్వు సిద్ధపడి ఉన్నావా? రెండవ రాకడకు లోకమంతా సిద్ధపడిపోతుందండి. సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి నీ పద్ధతి ఎలా ఉంది? ఎక్కడేసిన గొంగళి అక్కడే. ఏంటండి? ఎక్కడేసిన గొంగళి అక్కడే. మనం ఎలాంటి క్రైస్తవులు అండి? ఎక్కడేసిన గొంగళి అక్కడే. పండగ రాగానే ఏ క్రైస్తవులు అండి? పాడిందే పాట పాసిపళ్ళ దాసరే అని ఉంది కదా. తెలుసా ఈ సామెతలు? తెలుసా మీకు? పాడిందే పాట పాసిపళ్ళ దాసరే. సంవత్సరం అంతా పాసిపళ్ళు. ఆ పాసిపళ్ళతోనే మళ్ళా ప్రభు పాటలు పాడేస్తాం. కానీ ఇప్పుడు లేరులేండి అలాంటి వాళ్ళు. ఉన్నారా? ఉంటే ఉంటారు, లేరని చెప్పలేను కానీ ఉంటారండి. 90 మంది శుభ్రమైన వాళ్ళు ఉంటే 10 మంది కూడా కంపుగాళ్ళు ఉండకుండా ఉంటారండి. చెప్పండి. 10 మంది అయినా 100కి 10 మంది అయినా కంపుగాళ్ళు ఉండకుండా ఉంటారా? పాపం అనే కంపు, ఇహలోక మాలిన్యం అనే కంపు. కనుక యేసు ప్రభు మొదటి రాకడలో ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. దేవదూత కూడా యోసేపుతో చెప్పాడు, ఆయనే తన ప్రజలను వారి పాపము నుండి వారిని రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు అని చెప్పాడు. కనుక పాపము నుండి రక్షించువాడు. పాపం ఎలాంటిదంటే భయంకరమైనది. మనిషి పాపము జోలికి వెళ్లకుండా ఉండాలి. అందుకే అది ఇహలోక మాలిన్యము. నిష్కళంకమైన భక్తి ఎలాంటిదంటే ఇహలోక మాలిన్యమును తనకు అంటించుకొనకుండా తన్ను తాను కాపాడుకొనుట. యేసు ప్రభు రక్తములో ఎప్పుడైతే కడగబడ్డామో మనం జాగ్రత్తగా ఉండాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. మీకు బాగా అలవాటు ఉందో లేదో కానీ పాపం ఎలాంటిదంటే భయంకరమైన, నేను అప్పుడప్పుడు చూస్తాను, ఈ పైన రూమ్లు ఉన్నాయి కదా, ఛాంబర్స్, 4 రూములు ఉన్నాయి దేవాలయానికి. 4 రూములు, వెస్ట్రీ రూమ్స్ అంటారు దాన్ని. కొన్ని ఏమో, ఒకటేమో పాస్టల్ ఛాంబర్, నా సిద్ధపాటుకు సంబంధించిన ఒక ఛాంబర్ ఉంది. అంటే నా ధ్యాన మందిరం అంటారు దాన్ని. అందులోకి ఎవరూ రారు. అందులోకి నేను వెళ్తే ఫోన్ కూడా ఎత్తను, కట్టేసి. ఎందుకు? నేను ప్రార్థనలో ఉండొచ్చు, వాక్యం ధ్యానంలో ఉండొచ్చు. అది నా ప్రత్యేకం. అందులో ఈ ధ్యానానికి సంబంధించిన ఈ గ్రంథాలు అన్నీ అందులో పెట్టుకుని ఉంచుకుంటా. అక్కడ ప్రసంగాల్ని సిద్ధపడుతూ ఉంటాం. ఒక ప్రత్యేక టైంలో నేను అక్కడ ఉంటాను ఆ ప్రసంగ సిద్ధపాటు కోసం. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో రూమ్కి వచ్చినప్పుడు అది ఆ ప్రసంగానికి ముందు, ఆరాధనకు ముందు వచ్చేటప్పుడు సిద్ధపడే గది అది. ఇకపోతే పైనున్న రెండిట్లో ఒకటేమో పూర్తిగా స్టోర్ రూమ్, పరిశుద్ధమైన ఉపకరణాలు ఇవి అన్నీ అక్కడ భద్రపరుస్తాం. మరొక గది ఏంటంటే రికార్డ్ రూమ్. మొత్తం రికార్డ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. రికార్డ్స్ని స్ట్రాంగ్గా భద్రపరిచే రూమ్ అది. ఈ 4 రూములు ఉన్నాయండి. ఈ 4 రూముల్లో మన పరిచారకులు ఎప్పుడైనా తుడుస్తారా? తుడవరండి. తుడుస్తారా? ఎప్పుడు తుడవరు. అందుకని పరిచారకులకి నేను ఏ పనులు చేయాలో చెప్తాను. అప్పుడు నేనేం చేస్తానంటే అన్ని రూములు వారంలో కొన్నిసార్లు ఆగిపోతాం పని ఉన్నప్పుడు, ఓపెన్ చేయకుండా. అప్పుడు
ఒకసారి నేను ఓపెన్ చేయగానే డస్ట్ అంతా ఉంటుందండి. డస్ట్ పేరుకుపోయి పుస్తకాల మీద, రికార్డ్స్ మీద, వస్తువుల మీద చాలా డస్ట్ ఉంటుంది. మళ్ళీ ఆ రోజు వదిలేసామనుకోండి, మళ్ళీ 4-5 రోజులు చూసేసరికి ఆ డస్ట్ ఇంకా పెరుగుతుంది, కింద కూడా అడుగు పెట్టలేము. అందుకని ఎందుకు డస్ట్ పెరుగుతుంది అంటే కిటికీలు గ్రిల్స్ ఉన్నాయి కానీ కిటికీలు లేవు. అందుకని నేనేం చేశానంటే శుభ్రంగా అద్దాలతో కిటికీలు, తలుపులు అన్నీ పెట్టించాను డస్ట్ వెళ్ళకుండా. అలాగే మరొక రూమ్లో దాదాపుగా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సీసీ కెమెరాస్ పెట్టాం కదా, దాని తాలూకా డిస్ప్లేస్, దాని తాలూకా మొత్తం సిస్టమ్ అంతా అందులో ఉంటుంది. ఆ రూమ్లో కూడా డస్ట్ వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా చేస్తాం. కనుక డస్ట్ ఉంటే లోపలికి వెళ్ళలేం, ఇలా చెయ్యి వేయలేం, దేని మీద కూడా అసహ్యం వేస్తుంది. ఒక ఫైల్ పట్టుకోవాలంటే ఇలా పట్టుకోలేము, చాలా జాగ్రత్తగా ఇలా పట్టుకుంటాం. ఎందుకు డస్ట్ చేతులకు అంటుకుంటే ఒకలాగా అనిపిస్తుంది. కనుక దాన్ని ఏం చేశానంటే ఇక కొంత టైం కేటాయించి, ఇక పరిచారకులకు వాళ్ళు ఎప్పుడు అడగరు రూమ్లు క్లీన్ చేయాలని, చేసిన ఆ టైంకి నేను ఉండను. అందుకని వాళ్ళని మానేసి నేనే క్లీన్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఒక గన్ కొనుక్కున్నాను, ఎయిర్ గన్. మొత్తం డస్ట్ అంతా కొట్టేస్తాను. కొట్టేసి ఇంకేదన్నా ఉంటే చక్కగా మంచి గుడ్లు పెట్టి ఆ డస్ట్ అంతా తుడుస్తూ ఉంటాను. ఇక రోజు పని ఉంటుంది కాబట్టి రోజు దాన్ని తుడుస్తుంటే ఎక్కడ డస్ట్ లేకుండా మొత్తం ఫర్నిచర్ అంతా గ్లాస్ లాగా ఉంటుంది, చక్కగా ఉంటాయి రూమ్స్ అన్నీ. కనుక చాలా ఇష్టంగా అందులో మన పని మనం చేసుకోవడానికి ఇష్టపడతాం. డస్ట్ ఉంటే మాత్రం లోపల అడుగు పెట్టలేము. పెట్టగలరా? పెట్టగలరా? నేను పెట్టలేను, మీరు పెడతారేమో. ఇది అందుకని ఇంతగా చెప్పేది ఏంటంటే పాపం కూడా ఇలాంటిదే. ఈ యొక్క మాలిన్యం ఎలాగైతే రోజు రోజుకి పెరిగిపోద్దో, నీ జీవితంలో పాపానికి తావిచ్చినప్పుడు నీ జీవితం అలా తయారైపోయిందండి. పాప పంకిలమయ్యింది, పాప పంకిలమైన నీ జీవితం. ఇంకో గుణం ఏంటో తెలుసా? డస్ట్ ఉండి ఏ పని చేయలేం, చికాకు పుట్టేస్తుంది, అసహ్యం పుడుతుంది. ఒకలాగా ఎక్కడ చూసినా డస్ట్ అంటుకుంటుంటే ఒకలాంటి ఎలర్జిక్ రియాక్షన్స్, ఫీలింగ్స్ వస్తాయి. గమనించారా? పాపం కూడా అలాంటిదే. అంతేకాదు డస్ట్ ఉన్నప్పుడు ఆ డస్ట్లో మనుషులకు తెలియకుండానే చిరాకుగా ఫీల్ అవుతారు. అయితే ఆ డస్ట్ వల్ల చిరాకు ఫీల్ అయ్యామని చాలామంది గ్రహించే తక్కువ మంది. చిరాకుగా ఫీల్ అయిపోయి దురద పెట్టేసి గోక్కుంటూ ఉంటారు, పిచ్చి అయిపోతూ ఉంటారు. ఇలా గోక్కుంటారా? డస్ట్లో చేతులు పెట్టేస్తారు, ఇలా చేతులు తగులుతాయి. డస్ట్ అంతా ఎక్కాక దురద మొదలు పెడుతుంది. బాగా గీక్కుంటా ఈ టైంలో ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి, వాళ్ళు తిట్టేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే డస్ట్ అండి. పాపం కూడా నీ జీవితంలో ఉన్నప్పుడు నిన్ను స్థిరంగా ఉంచదు, చికాకు ఎక్కువ పుట్టిస్తుంది. యేసు ప్రభు ఇచ్చిన శాంతి సమాధానాలు అక్కడ ఉండవు, చిరాకు పుడుతుంది. అందుకని పొల్యూషన్ ఎలాగో సిన్ అనే పొల్యూషన్ కూడా అలాంటిదే. గమనించారా? పాప కాలుష్యం మనుషుల్ని అశాంతిలో నడిపిస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. యేసు రక్తము సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మీలో చాలామందికి మనశ్శాంతి లేకుండా ఉంటారంటే పాపమనే డస్ట్ ఉందన్నమాట. మీ హృదయాలు నిండి ఉన్నాయి, అందుకే మనశ్శాంతి ఉండదు. చికాకు, ఎలర్జీ. ఆ ఎలర్జీ వల్ల మీ నోరు సరిగ్గా ఉండదు. ఎవరినో ఏదో అని లేనిపోయి మూతి పచ్చడి చేయించుకుంటూ ఉంటారు. 4 మాటలు అవతలో అన్నారనుకోండి, మిమ్మల్ని ఏం చేస్తాడు చెప్పండి? చెప్పించుకుని మూతి పచ్చడి చేసినట్టు చేసేస్తాడు. అంటే మీ మూతి మీదే కొట్టడు, కానీ వాడు అలాంటి మాటలు వదులుతాడు.
వదిలాటే లేదా చెప్పండి. అక్కడిని మీరేం చేస్తారు? ఆహా, నా మూతి పచ్చడి చేస్తావురా, ఇప్పుడు నిన్నేం చేస్తాను చూడు అని కుక్క మొరుగునట్టు మొరుగుతారా లేదా? రాత్రి అంతా కుక్క ఏం చేస్తుందంటే ఒక వీధిలో ఉన్న కుక్కను మొరుగొచ్చాక అమ్మయ్య నోరు నొచ్చింది, వెళ్ళిపోయి తన స్థావరంలో తెస్తేసి కూర్చుంది. కూర్చున్న తినగా పడుకోదు అది. మళ్ళీ అది గుర్తుకు రాగానే మధ్యలో మొరుగుతుంది. తెలుసా మీరు విన్నారు ఎప్పుడన్నా? బావు 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 అంటుంది. ఏది వచ్చిందిరా అంటే ఏది రాదు, అది మళ్ళీ గుర్తు వచ్చింది. మనుషులు కూడా అదే చేస్తారండి. మనుషులు కూడా అదే చేస్తారు. ఇంట్లో ఉండి ఎవరినో తిడుతూ ఉంటారు, పిల్లలకి చికాకుగా ఉంటుంది. ఇదేట్రా ఇంట్లో మేమున్నాం ఎవరినో తిడుతున్నారు అని చికాకు పడతారా? అలాగే భర్తలైన వాళ్ళు తాగేసి వచ్చి తినగా పడుకోరట. దుప్పటిస్తుంది భార్య, ఒరే తినగా పడుకోరా, ఆ దుప్పటి కప్పుకొని తిడతా ఉంటాడట తాగేసి వచ్చిన భర్త. ఇవన్నీ 35 సంవత్సరాల్లో నేను విన్నాయే, భార్యలు చెప్పారు. తిడతా ఉంటాడు రాత్రి అంతా, మత్తు దిగే వరకు తిడతాడట నిద్ర పట్టకుండా. మత్తు దిగాక అప్పుడు నిద్రపోతాడు. ఫోన్లే మత్తు దిగాక నిద్రపోతే అది ఎన్ని గంటల నిద్ర? అది ఏ అర్ధరాత్రో 2 గంటలకు మత్తు దిగింది, నిద్రపోయాడు. 4 గంటల వరకు నిద్ర పట్టింది, మళ్ళా 4 గంటల వెలుగు వచ్చింది. ఎందుకు? నరాలన్నీ లాగేస్తున్నాయి. పద 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 అంతే. మళ్ళీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. సోంపేట నుంచి ఎక్కడికండి? ఎంఎస్పల్లి నాటుసారా దగ్గరికి. ఎన్ని కిలోమీటర్లు అది? ఎంఎస్పల్లి ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? ఇక్కడి నుంచి కంచిలే 6 కిలోమీటర్లు, అక్కడి నుంచి ఇంకొక 6 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోతారండి తెల్లవారుజామున. అక్కడ తాగేసి తూలుకుంటూ మళ్ళా నడిచి వస్తూ ఉంటారు. ఇది మార్నింగ్ వాక్ అనుకోవాలా, ఏ వాక్ అనుకోవాలి? అది మళ్ళీ ఉదయం అంతా తిడతా ఉంటారండి ఇంటికి వచ్చి. ఇలాగా మన కళ్ళ ముందు ఎంతమంది చచ్చిపోయారండి తాగుబోతులై. మన కళ్ళ ముందు ఎంతమంది చనిపోయారు చూసారా? పాపము మనిషిని చికాకుగా మార్చేస్తుంది. దానికి ఉన్న లక్షణం ఇది. పొల్యూషన్, కాలుష్యం, పాప కాలుష్యం. అందుకే అక్కడ ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఎవరు ఆయనకిష్టులంటే తన పాపాలు ఒప్పుకున్నవారు, తన పాపాలను యేసు రక్తములో కడుక్కున్నవారు. ఎప్పుడైతే తమ పాపములను యేసు రక్తములో కడుక్కుంటారో ఎంత ప్రశాంతత! అది కావాలి. అంతేగాని భక్తి ముసుగేసుకున్నాను చాలులే అంటే ఇలాగే ఉంటుంది. నీ లోపల అంతా రోదన, నీ లోపల అంతా రోదన. అందుకని మన హృదయాలు కూడా, మన మనసులు కూడా శుద్ధీకరించుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి, మన మనసులు కూడా శుద్ధీకరించుకోవాలి. మన హృదయాలు యేసు రక్తంలో కడుక్కోవాలి. జక్కయ్య ఎంత శుభ్రం చేసుకున్నాడండి హృదయం యేసు ప్రభు రాగానే. మూర్ఖుడుగా ఉన్నవాడు ఎంత ప్రశాంతంగా మారిపోయాడండి. పిసినుగొట్టు జక్కయ్య ఎంత ధారాళముగా తన ఆస్తిని పేదలకు ఇచ్చేస్తున్నాడు. ఇలా చేయడంలోనే తనకు మనశ్శాంతి వచ్చింది, సంతోషం వచ్చింది. కనుక యేసు ప్రభు అందుకే వచ్చాడు ఈ లోకానికి. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. యేసు ప్రభు అయితే నిన్ను వెదికి రక్షించాడు. నీవు ఆయన రక్తములో నీ పాపాలు కడుక్కున్నావా? ఆలోచించండి. ఆయన రక్తములో నీ పాపాలు కడుక్కుంటే ఎంత శాంతిగా ఉంటావు నువ్వు, ఎంత ప్రశాంతంగా ఉంటారు. అందుకే యేసు ప్రభు యొక్క రక్తములో మన పాపములను కడుక్కోవాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన ఏమాత్రం ఆలస్యం చేయక కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. కుమారుడుగా ఈ లోకానికి రావడము అంటే దేవుడు శరీరధారుడయ్యాడు అని దాని అర్థం. అలాగనే ఆయన మన కొరకు శిలువ మీద బలియాగమయ్యాడు. ఆయన చేసిన బలి అర్పణ ద్వారా ఇదిగో మనకు రక్షణ.
ఎవరు వినయ విధేయతలతో భక్తితో ఆయన యొక్క రక్షణ కార్యాన్ని అంగీకరిస్తారో వారు రక్షింపబడతారు. ఆయన్ని విశ్వసిస్తారో వారికి రక్షణ. ప్రియులారా, ఇంతవరకు కాలం గడిచింది, కానీ ఇదిగో ఈ సమయంలో నువ్వేం చేస్తున్నావు? చాలామంది మరి క్రిస్మస్ కార్యక్రమాలు ఎలాగండి, ఇటు క్యారల్స్ లేదు, మరి ఆదివారం ఒకవేళ 25వ తారీఖు క్రిస్మస్ వచ్చింది అనుకోండి, మరి సగం మంది అక్కడికి రావాలి, మళ్ళీ సగం మంది మధ్యాహ్నం రావాలి. మరి ఇది స్పెషల్ ఏమి ఉండదు కదా అంటే, అవును నిజం, ఏమి ఉండదు. ఆరాధన అయ్యాక భోజనం ఉండదు, బిర్యానీ ఉండదు. మరి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. అయ్యో క్రిస్మస్ రోజు కూడా మేము పస్తుండాలా? అందుకే చెప్పాను, మీరు ఇంటి దగ్గర ఏం చేయాలండి, చక్కగా బిర్యానీ చేసుకోండి, కేకులు చేసుకోండి. రావా? కేక్ చేసుకోవడం రాదా? నా దగ్గరికి రండి, నేను నేర్పుతాను. రాని వాళ్ళందరూ రండి, వస్తే ఎలా చేయాలో నేను నేర్పుతాను. ఎంతమందికి రాదు చేయొద్దండి? ఎంతమందికి రాదు? 1, 2, 3 కొంతమందికి ఎత్తలేదు. మేము రానోళ్ళు నా దగ్గర రండి, నేను మీకు నేర్పుతాను. కేక్ ఎలా చేయాలి, ఎలా బేకింగ్ చేయాలి అన్నది నేర్పుతా. ఇంట్లో చేసుకోండి, క్రిస్మస్ రోజున కట్ చేయండి, సంతోషంగా కుటుంబం అంతా తినండి. అవి చేయొద్దని ఎవరు చెప్పలేదు. మరి వచ్చిన స్పెషలిస్టులు ఉంటే రండి, మీరు నేర్పుతారు. మీరు చేయత్తులో ఉన్న స్పెషలిస్టులు అనుకుంటాను. బేకరీ ఓనర్స్ మీరు, అంతేనా? బేకరీ ఓనర్స్ కూడా రండి. నేను చేస్తుంటే చూసి ఏమైనా తప్పు చేస్తే చెప్తారు కానీ బేకరీ ఓనర్స్ అందరూ రండి. అలాగే మీకు ఇక ఏం చేయాలన్నా నేర్పుతా, ఏం పర్వాలేదు. అందుకని ఇంట్లోనే చేసుకుంటారు ఇలాంటివి. ఆరాధన ఇక్కడ చేస్తాం, ఆరాధన ఇక్కడ చేస్తాం, ఇంట్లోనే అన్నీ చేసుకుంటాం. మరి అంతేకాదు, ఈ కరోనా వల్ల చర్చి పనులు ఆగిపోయాయి, కన్స్ట్రక్షన్ వర్క్. ఈ క్రిస్మస్ నాటికి బ్రహ్మాండంగా తయారైపోయి ఉంటుంది అనుకున్నాం చర్చ్. పరలోకంలాగా మనం ఆనందిద్దాం, చక్కని పరలోకంలాగా దాన్ని తయారు చేసి అనుకున్నాం. ఒక స్థాయి వరకు వచ్చి అక్కడ ఆగింది. మరి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి చర్చికి. ఎందుకంటే గతంలో ఒక రకమైన ఫ్లో ఉండేది ఫైనాన్షియల్, ఇప్పుడు ఫ్లో అనేది ప్రజలు తగ్గించారు. అయితే ఏంటి అంటే మాకు పనులు లేవని, అది లేదని, ఆర్థిక ఇబ్బందులని ఏవో అంటారు. కానీ నేనేమి ఎవరిని బలవంతంగా చేయదలుచుకోలేదు. ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, ఇవ్వని వాళ్ళు ఎందుకు ఇవ్వలేదని నేను అడగదలుచుకోలేదు. ఎందుకంటే మీకు కష్టాలు ఉంటాయి, మిమ్మల్ని చెప్పడం వల్ల కాస్త మీరు ఒత్తిడికి లోనవుతారు. అలాగే ఇవ్వడం ముఖ్యం కాదు, కానీ ఇచ్చారా లేదా అన్నది ప్రాముఖ్యమైన విషయం కాదు. ఇక్కడ దేవుణ్ణి అడుగుతాం. నాకున్న అలవాటు ఏంటంటే దేనికైనా నేను దేవుణ్ణి అడుగుతానండి, దేనికైనా. అలాగ అడగబట్టే ఇంత పెద్ద చర్చ్ కట్టాం. దేనికైనా దేవుణ్ణి అడుగుతాం, అడగబట్టే ఇంత పెద్ద చర్చ్ కట్టాం. మీకు అలాగూ అడగడం నేర్చుకున్నారా? చెప్పండి, నేర్చుకున్నారా? దేవుణ్ణి మీకు అక్కరగా ఉన్నవేమిటో దేవునికి తెలియచేయడం నేర్చుకోవాలి. అలాగా ఆయన మనకి ఎవరికి కొదువు రానివ్వడు, అందరికీ ఆయన ధారాళముగా దయచేయు దేవుడు. కనుక మనం ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఈ క్రిస్మస్ కార్యక్రమాలు చక్కగా ఆనందకరంగా సాగిద్దాం. దానికోసం నేను సిద్ధపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఈ సాయంకాలం నీ సన్నిధిలో నీ వాక్యము, నీ లేఖనాలను మేము పరిశీలన చేసాం, అవి పరిశోధన చేసాం. మాకు ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. దావీదు అన్నట్లుగా నీ ధర్మశాస్త్రం అందలి ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించేటట్లుగా నా నేత్రాలు తెరువు అన్నాడు. అలాగే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి
ఈ సంగతులన్నిటికీ ఆశ్చర్యం చెందాడు. నిజమే, ఈరోజు కూడా నీ మొదటి రాకడకు ఎలాంటి సిద్ధపాటును నీవు చేయించావు. లోకమంతా సిద్ధపడే వరకు ఎలాగున ప్రభా మరి నీ ప్రతి ఏర్పాటు చేసుకొచ్చావు, అలాగున లోకాన్ని సిద్ధపరిచావు. అప్పుడు ప్రభా నీవు ఈ లోకానికి శరీరధారుడిగా వచ్చావు. ఈరోజు రెండవ రాకడ కోసం లోకం సిద్ధపడుతుంది. పరిశుద్ధాత్ముడు విశ్వాసులను, సంఘాన్ని సిద్ధపడుతూ ఉన్నాడు. కనుక ఇది సంపూర్ణము కాగానే ఇదిగో రెండవ రాకడలో నిన్ను ఎదుర్కొంటాం మధ్యాకాశంలో. ఇది తప్పనిసరి. ఇదిగో ప్రభా, మేము సజీవంగా ఉన్నను, ఈ లోకములో మా యాత్ర ముగించినను మేము లేస్తాము, మా కళ్ళతో మేము చూస్తాము, ఈ రాకడలో మేము పాల్గొంటాము. మమ్మల్ని అందరినీ కూడా ఇదిగో ఆ మధ్యాకాశంలో జరిగే ఆ గొప్ప విందుకు మమ్మల్ని తోడుకొని వెళ్తావు. కనుక గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అది. కనుక అక్కడికి మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవా నీకు వందనాలు. బిడ్డలు మత్తులుగా కాక, అజ్ఞానంగా కాక మేల్కొని నీ కొరకు సిద్ధపడేవారుగా, విశ్వాసులుగా బిడ్డలను బలపరచండి. విశ్వాసములో బలపరచండి, భక్తి యందు బలపరచండి, పరిశుద్ధతలో బిడ్డల్ని బలపరచండి. అలాగ అన్ని విధాలుగా బిడ్డలను బలపరచమని యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్మును క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని సహవాసము చేరిన మనందరకు సదాకాలము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మును దీవించునుగాక. మరి యవనస్తులు తప్పకుండా రేపు రండి. ఈవేళ జోషి, కిరణ్ ఇద్దరు చక్కగా ఈ స్టార్స్ తయారు చేశారండి. పేపర్ అంటించి ఇక్కడ నిలవబెట్టారు చక్కగా ఆ బల్బ్ పెట్టి. అలాగే ఎన్నో పనులు ఉన్నాయి, రండి. ఆసక్తి ఉన్న బిడ్డలు రండి, తప్పించుకోకండి. చాలామంది యవనస్తులు ఉన్నారు కానీ ఎస్కేపింగ్ మెంటాలిటీ, కొంచెం ఇలాంటి పనులు కష్టం అనిపిస్తాయి. డెకరేషన్ చేయడం, ఇలాంటి స్టార్ అంటించడం అంటే కష్టం అనిపిస్తే మీ జీవితంలో ఎప్పుడు ఎదగరండి. అది పిల్లలకు తెలీదు. దీన్ని అంటించడంలో వీళ్ళు కష్టపడ్డారు కదా, వీళ్ళకి మంచి స్కిల్ వస్తుంది, సహనం అనేది అలవడుతుంది, స్కిల్నెస్ వస్తుంది. కానీ ఈ కష్టపడడానికి ఇష్టపడిన వాళ్ళకి గాలిలో కాగితాల్లాగే ఉంటుంది వాళ్ళ పనులన్నీ, గాలిలో ధూళిలాగా ఉంటాయి. వాళ్ళ లైఫ్ కూడా సెటిల్మెంట్ తెలియదు వీళ్ళకి. మెంటాలిటీస్, సిన్సియారిటీ కావాలి, రెస్పాన్సిబిలిటీ కావాలి, ఇంట్రెస్ట్ కావాలి. ఒక మంచి పని చేసేటప్పుడు 100% ఇంట్రెస్ట్ పే చేయాలి, అంటే ఆసక్తిగా చేయాలి. ఇలా చేసిన వాళ్ళందరూ దీవించబడతారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి మంచి పని నేర్పుతాడు, వాళ్ళ హృదయానికి మంచి సహనాన్ని అలవరుస్తాడు. కానీ మిగతా పిల్లలు ఉంటారండి, గాలికి అలాగ వస్తారు, అలా చూస్తారు, గాలిలో ఎగిరిపోయిపోతారు. మరి ఎందుకు వచ్చినట్టో తెలీదు. ఒకవేళ మీకు బుద్ధి జ్ఞానం కలిగితే రండి, దేవుని కొరకు పని చేయండి. పని చేస్తే మీరు ఆశీర్వదించబడతారు. ఏదో గాలికి వచ్చి అలా మెల్లగా జారుకోవడం కాదు. తెలుసా మీకు పిల్లల సంగతి? ఒక 20 మంది వచ్చారంటే అందులో కొద్దిమందే ఉంటారు సిన్సియారిటీ, అంటే ఆసక్తిగా, శ్రద్ధగా, నమ్మకంగా పనిచేసేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా అందరిలాగే ఫోజ్ కొట్టి నిలబడతారు. నాకు బాగా
అనుభవం. నేనేం చేసేవాడినంటే రాత్రులు చేస్తామండి డెకరేషన్ అనేవారు. 20 మంది వచ్చేవారు. వచ్చి నాకు ముఖం చూపించేవారు. డెకరేషన్ మెటీరియల్ అంతా ఇచ్చేవాడిని, కట్టేవారు. ఒక అరగంట అయ్యేది. వీళ్ళు పాపం కష్టపడుతున్నారు కదా అని నేనేం చేసేవాడిని అంటే కొట్టు దగ్గరికి వెళ్ళి మిల్క్ మైడ్ ఆ డబ్బాలు ఒక 2 తెచ్చేవాడిని. ఒక మంచి టీ ప్యాకెట్ తెచ్చేవాడిని. షుగర్ వేసి వాళ్ళకి చాలా టేస్టీగా ఒక టీ కాసి ఇంతంత డబల్ కప్పులు పెద్ద గ్లాసుల్లో ఇచ్చేవాడిని. తాగండిరా బాబు శుభ్రంగా అంటే తాగేవారు వేడి వేడిగా. ఇప్పుడు మీరు చేసేయండి అని నేను వెళ్ళి ఉండేవాడిని. గంట అయ్యాక ఎంత కట్టేశారని వచ్చేవాడిని. 3-4 పిల్లలు ఉండేవారండి. మిగతా వాళ్ళంతా కనబడేవారు కాదు. మెల్లగా జారుకొని వెళ్ళిపోయారు. ఇది నా అనుభవం. అప్పుడు ఈ 3 అంటే వాళ్ళు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఏమనుకునేవారంటే ఉదయమే వస్తారు అయ్యగారు, ఈ 3 కట్టేస్తారు కదా మనకి పేరు వచ్చేస్తుంది అనుకునేవారు. కానీ నేను మధ్యలో వచ్చేవాడిని, చూసేవాడిని. ఓరే 3 ఉన్నారా బాబు, ఆ 3 పేరు 4 పేరు ఎక్కించుకుని మీరే చేయండి చాలు, మీరే చేయండి. వాళ్ళు వెళ్ళిపోయారు నిద్రపోవడానికి. వాళ్ళ పేర్లన్నీ నా డైరీలో ఉన్నాయండి. వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లన్నీ ఇలా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పటికీ కూడా డైరీలు ఉంటాయి కదా, ఆ డైరీలు ఓపెన్ చేసి చూస్తాను. వీళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారులేండి, పెద్దోళ్ళు అయిపోయారు. ఇది మంచిది కాదు. మీకు చేయడం ఇష్టం లేనప్పుడు రాకూడదు. అసలు ఇలాంటి మోసాలు చేయకూడదు. వస్తే సిన్సియర్గా పని చేయండి. పని చేసి చక్కగా దేవుని చేత గుడ్ అనిపించుకోండి, మీకు ఆశీర్వాదం. లేదంటే ఈ పని ఎవరు చేయరండి, ఎవరన్నా చేస్తారు. కానీ బాధ్యత మీది. మీరు నిర్లక్ష్యం చేశారంటే దేవుడు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తాడు. ఆయనకేం పట్టింది మీకేదో ఇవ్వాలని, మీకేదో ఇచ్చేయలేని ఆయనకేం పట్టింది? మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉంటే ఆయన కూడా అంత నిర్లక్ష్యంగానే ఉంటాడు మీ పట్ల. మీకు ఏదో చేయాలని ఆయనకి లేదు. కనుక రండి, మీరు ఎంతగా దేవుని కోసం కష్టపడితే అంత మంచిది. లేదు ఇంట్రెస్ట్ లేకపోతే ఏం పర్వాలేదు, పని ఎలాగా అవుతుంది. ఇప్పుడు జోషి ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, ఈవేళ ఇవన్నీ కంప్లీట్ చేశారా లేదా? అలాగా మిగతా పిల్లలు మీకు దేవుని ఆశీర్వాదాలు కావాలంటే రండి. మీరు స్కూల్స్కి వెళ్ళట్లేదు, కాలేజీకి వెళ్ళట్లేదు, ఊరికనే సెల్ పట్టుకుని ఫేస్బుక్ చూసుకుంటే ఎందుకు కాలక్షేపం? వచ్చి క్రిస్మస్ డెకరేషను చేయండి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు 10వ తారీఖు, ఇంకొక 10 డేస్లో కంప్లీట్ అవ్వాలి. అవన్నీ చేసి మనం కంప్లీట్ చేసుకోవడం మంచిది. రేపు వస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వారికి పనులు నేను అప్పగిస్తాను, ఏం చేయాలనేది చూద్దాం. మిగతా విషయాలు నేను రేపు తెలియజేస్తాను. అందరికీ సెలవు తీసుకున్నాను.